శుభార్తలు నేను వచ్చేసినా. నేను ఎప్పుడు మీకు మంచి మంచి ముచ్చట్లు చెప్తా కదా, మరి ఇయ్యాల కూడా మీకోసం మంచి ముచ్చట్లు తెచ్చిన. మరి ఇంకెందుకు ఆలస్యం, ముందుగల హెడ్లైన్. ఊరికో దీపం ముట్టియబోతున్న సర్కార్, ఇక తెలంగాణల సమస్యలన్నీ పరార్. బెజవాడ దుర్గమ్మకు మన బోనం, గోదారి తల్లికి చీరగట్టించిన జనం. కోటీశ్వరులు దాటుతున్నారు దేశం, మోడీ సార్ కందలేదా ఈ సందేశం? ఒక్క చెట్టుకు 40 రకాల పండ్లు, ఇక దీని మీన్నే ఉంటాయి దొంగల కండ్లు. వకీల్ కొలువు దొరకబట్టిన సత్తి, మళ్ళీ అందరికి ఎరకాయట బోర్డు రాపించుకుంటాక సతిగారు జడ్ఫిఎస్ యూఫిఎస్ వకీల్ అంటారు రాపించుకుంటా. అస్సలు అప్పు ముచ్చట చెప్పిన మంగ్లీ, ఎంత ఆందాన వస్తుందో దాన్ని బట్టి పని చేయాలి. అప్పు చేసి పప్పు కూడా తినడం ఎందుకు? మన ఊర్లల్లా సౌలతులు ఎట్లుంటాయుల్లా, ఒకటి ఉంటే ఇంకోటి ఉండదు. తంబాలుంటే కరెంటు తీగలుండయి, కరెంటు తీగలుంటే బుగ్గలుండయి, ఒకవేళ ఉన్నా పలిగిపోయినవి ఉంటాయి. చీకటి పడితే అంత సింహం చీకటి ఊర్లన్నీ. ఇక సడుగుల ముచ్చటైతే చెప్ప వశం కాదు పోన్రి. చాలా మట్టుకు డొంక రోడ్లే ఉంటాయి. మంచినీళ్ళ కోసమైతే కిలోమీటర్ల దూరం నడిచి బిందెడు నీళ్లు తెచ్చుకోవాలి. కానీ ఇదివరసంది ఇసొంటి తిప్పలుండయి. పట్న పొల్లంతా పల్లెదారి పట్టేటట్టు కావతున్నాయిలా. ఏంది సావిత్రి, మీ తాత వచ్చి చేస్తాడా గివన్నీ అని అనుకుంటున్నారా? అయితే చూడుండ్రి, గజ్వేల్ ఒక్కూరికే పెడతాడా పైసలన్నీ? కడమ యూళ్ళు కావా, కడమోళ్ళు పబ్లిక్ గారా అని అనుకుంటున్నారు కదా. సీఎం సార్ను గెలిపించిన జనం రుణం తీర్చుకుంటుంటే గా మాట రావద్దనే పార్టీని గెలిపించిన తెలంగాణ పబ్లిక్ అందరు రుణం తీర్చుకునే కార్యం ఒకటి పెట్టిండు. ఊరికో దీపం ముట్టించే గ్రామజ్యోతి పథకం అని ఒకటి సురువు కాబోతున్నది. సర్పోను సమరు పోసి అంటే సరిపడ పైసలు ఇచ్చి ఆరిపోకుండా అడ్డం పడి అంటే దగ్గరుండి అన్ని అరుచుకొని ఊరిని ఉద్ధరిస్తారన్నట్టు. ఒక్క ఊరికి 2 కోట్ల నుంచి 6 కోట్ల దాకా ఖర్చు పెడదామని గల్లెపేటలకెళ్ళి 25,000 కోట్ల రూపాయలు తీస్తున్నారంట 5 ఏళ్ల కోసమని. కలెక్టర్లతో మీటింగ్ పెట్టుడే ఆల్చం, పనులు సురువు అవుతాయి. ఇక స్తంభం మీద ఎల్కలైట్ కాంచెల్లి పంచాయతీ బోర్డు తాళం దాకా ఏది కావాలన్నా మస్తు పైసలు వస్తాయి మీదికెళ్ళి. మురికి కాలువలు, చెత్తకుప్పలు, గూతల రోడ్లు, లైట్లు లేని స్తంభాలు, నీళ్లు లేని బోరింగులు, సీసీ రోడ్లు లేని గల్లీలు భూతద్దం పెట్టుకొని ఎంకులాన్యా కనిపించాయి. ఇక ప్రైవేట్ స్కూల్ సిగ్గుపడే సర్కార్ బడి, సరిపోను టీచర్లు, గ్రంథాలయము, పెద్ద పంచాయతీ బోర్డు ఆఫీసు, ఆడకట్లకు సన్నటి రోడ్లు, ఊరికి డాంబర్ రోడ్లు, కొస ఊరికి కూడా పొద్దుకు 4 మాటలు తిరిగే బస్సులు, ఊరికో చిన్న దావకానా, 2 ఊళ్ళకో పసల దావకానా, ఊరు చుట్టూ పచ్చటి చెట్లు, పోరగాన్లు ఆడుకునే మైదానాలు. ఇగో గిన్ని సౌలతులు రాబోతున్నాయి. ఊరికో షీర్మటాకి తక్కువ. బతుకుదేరువు లేదని పట్నం బతకవోడు అస్సలకే ఉండదు. ఇక ఎండాకాలం సెలవులకు పట్నపోళ్ళు ఊరికి పోతే మేము మళ్ళా రాము, ఈయనే బతుకుతాం, ఈ బల్యనే చదువుకుంటాం అని అంటారు. ఇగో గీ తీవ్ర బంగారు తెలంగాణ తయారవుతుంది అన్నట్టు. ఇప్పుడు నేను మిమ్మల్ని బోనాల జాతరకు తోలుకోవతా. గోల్కొండ బోనాలే కదా, నిన్ననే పోయి చూసినాం అని పట్నపోళ్ళు. ఓహో, పొద్దున్న దాకా టీవీలో చూపించింది అని ఊరోళ్ళు అనుకుంటున్నారు కదా. కానీ చాలా మందికి గడ జరిగిన బోనాల పండుగ గురించి తెలియదు. తెలిసినాక తెలంగాణ పబ్లిక్ అంతా ఖుషి అవుతారు. ఎందుకంటే గంత మంచిగా చేసిండ్రు ఆ పండగాడ. అరే, లష్కర్ బోనాలు, లాల్ దర్వాజా బోనాలు సుర్వే కాలేదు, గప్పుడే గింత జోరుగా బోనాలు తీసిండ్రా పట్నంలా అని అనిపిస్తున్నది కదా. కరెక్టే, ఎందుకంటే ఈ బోనాల పండుగ మన పట్నంలో జరగలే, ఢిల్లీలోనో అమెరికాలోనో కూడా కాదు, మన పాలి రాష్ట్రం ఆంధ్రాలో ధూమ్ధామ్గా జరిగిన పండుగ ఇది. బెజవాడ కనకదుర్గమ్మ తల్లికి తెలంగాణ బోనం ఎక్కించిండ్రు పాత బస్తీ మాంకాలి బోనాల కమిటోళ్ళు. శివసత్తులు, పోతరాజులు, తీరొక్క ఏషగాళ్ళు, డప్పు సప్పుళ్ళు, డోలు మూతలు అన్ని పట్నంలోకెళ్ళే తీసుకుపోయిండ్రు. దగ్గర 500 మంది విజయవాడ పోయి కుండలు ఊదిచ్చి బోనం వండి షిగాలు ఊగుకుంటా తీన్మార్ డ్యాన్సులు చేసుకుంటా బోనం మొక్కులు తీర్చుకున్నారు. 5-6 ఏళ్ల సంది వీళ్ళు బోనం ఎక్కిస్తున్నారట దుర్గమ్మకు. గుడి మీద పెద్దసార్లు ఎదుర్కొని శాల్వలు కప్పి మంచిగా మర్యాదలు చేసి తోలిండ్రు మనోళ్ళను. పతేడు గిట్లనే చేసుకోవాలి. దేవుళ్ళు ప్రాంతాలకు రాష్ట్రాలకని ఉండరు కదా, ఎవ్వలేడికైనా రావచ్చు పోవచ్చు. 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒక్క ఎంపీ,
120 కోట్ల పబ్లిక్ కి 545 మందే, నెలకు లక్షల మీన్నే జీతం. మరి గింత గొప్ప సార్లు పార్లమెంట్లో అగ్వబువ్వ తింటారు అనంటే ఎవరు నమ్ముతారు చెప్పుండ్రి? ఎందుకంటే అగ్వబువ్వ రేషన్ బియ్యం లెక్కాలకు. చీప్ మటన్ కర్రీ అంటే చీప్ అనిపిస్తుంది. కాస్ట్లీ లేని చేపల ఫ్రై అంటే కోపానికి వస్తారు. ఎందుకంటే ఎంపీ సార్లు కాస్ట్లీ అంటేనే ఇష్టపడతారు కాబట్టి. మరి వండిన బువ్వ కూరలు ఏమైతున్నాయి అని డౌట్ వస్తున్నది కదా మీకు? అయితే ఈ వార్త చూడండి, మీకే తెలుస్తుంది. పార్లమెంటు హోటల్లా అగ్వబువ్వ తింటనే లేరట మన లీడర్లు. ఒట్టిగానే బట్టగాల్చి మీదేస్తున్నారని మస్తు బాధపడ్డాడు పాలమూరి ఎంపీ జితేందర్ రెడ్డి సార్. ఈసారు తినడేమో బియ్యం, ఉప్పు, మిరపకాయ, హెచ్చం, మసాలా తెచ్చుడు, వండుడు అన్నీ కూడా సారు యాండ వల్లనే జరుగుతాయి. గంత పెత్తనం ఉన్నది కాబట్టే మన హైదరాబాద్ బిర్యానీ ఆడొండిపిస్తున్నాడు. కానీ ఏం లాభం? కానీ వార్తలకని పోయిన ఇలేకర్లు అగ్వ భోజనం సరిపోను తినొస్తున్నారట. ఇక పోలీసోళ్ళు, పార్లమెంట్ల పనిచేసేటోళ్ళు పగటి బువ్వ ఇంటికాంచెలి తెచ్చుకునుడు బంద్ చేసి హోటల్ మీదనే పడి తింటున్నారట. వీళ్ళు తింటున్నారు కాబట్టే హోటలు ఆ మాత్రమన్నా నడుస్తున్నట్టున్నది. కాబట్టి చేపల ఫ్రై 25 రూపాయలు, మటన్ కూర 20 రూపాయలు, మటన్ కట్లెట్ 18 రూపాయలు, మసాలా దోశ 6 రూపాయలు, ఉడకబెట్టిన కూరగాయల తిండి 4 రూపాయలు, గోధుమ రొట్టెకు రూపాయి, పాపడాన్ని రూపాయికే తినిపోతున్నారు అని ఎంపీ సార్లను బదనం చెయ్యకుండ్రి. ఏదన్నా పనివాడి ఢిల్లీకి పోతే మన ఎంపీ సార్ల పర్మిషన్ తీసుకొని మీరు కూడా కడుపు నిండా తినరాండ్రి గన్ని. మన మంగళం మేడున్నదో పిలుద్దాం ఆగుండ్రి. మంగ్లీ, ఓ మంగ్లీ. ఆగో, ఏమో దీర్ఘ ఆలోచనలు ఉన్నది అమ్మగారు. వచ్చినావా సావిత్రి? మనం అప్పుల పాలైనాం సావిత్రి, అప్పుల పాలైనాం. ఏంటా ఏడుపు? మనం అప్పుల పాలవుడేంది? సెంటర్ సర్కార్ వాళ్ళు 44,000, మన సర్కార్ వాళ్ళు 25,000 మన మీద అప్పేసిర్రు సావిత్రో. సావిత్రి అయినా అప్పేమని ఇయ్యలేసిందా? అల్లా కథతో ముందే తెలుసా మన మీద అప్పు ఉందని? ఎప్పుడో తెలుసు. ఇగో ఈ ఆచారం మన తాతల తండ్రుల నుంచే వస్తున్నది. ఇయ్యాల కొత్త ఏమున్నది మన మీద అప్పేసుట్లా? ఎట్లా అప్పేస్తారు సావిత్రి? మనకు తెలియకుండా మన మీద? అంటే డెవలప్మెంట్ చేయాలి కదా, గందుకే అప్పులు తెస్తారు. మన కోసం చేసిండ్రు కాబట్టి మనం ఇన్నే తీస్తారు. ఎవరు తెమ్మన్నారమ్మా అప్పు? ఎంత ఆందాన్ని వస్తుందో దాన్ని బట్టి పని చేయాలి. అప్పు చేసి పప్పు కూడా తినడం ఎందుకు? మంచం ఉన్నంతనే కాలు జాపుకోవాలనే సామెత సర్కార్లకు వనికిరాదు మంగ్లీ. ఎందుకు రాదు, ఎందుకు రాదు అంటున్నా. 69,000 ఉత్త పుణ్యానికి నా మీద వేస్తే మా కసన్ బాంధు చేయాడి, నేను ఎందుకు గడతా? సర్కారు అప్పు ఒక్కసారి తీసుకున్న బస్సు టికెట్ అసుంటది. ఇష్టమున్నా లేకున్నా క్యాన్సిల్ చేసుడు డీల్ కాదు. అంటే ఈ లీడర్లు పబ్లిక్ మీద అప్పులేస్తుర్రని రాష్ట్రపతి సార్కి, గవర్నర్ సార్కి కంప్లైంట్ ఇవ్వాలనా? ఎందుకు? వాళ్ళు కూడా ఈ దేశ పౌరులే కదా, వాళ్ళ మీద కూడా ఉంటది అప్పు. ఏ భగవాన్, మార్ బాగా కేణు అబ్బా. మార్ బాధ ఎవరికి చెప్పుకోవాలి? అమెరికా ఒబామా సార్కు చెప్పుకోవాలనా? ఆయన ఏమన్నా శుద్ధ పూసనా? అమెరికోళ్లకు మనకంటే ఎక్కువనే అప్పు ఉన్నది ఒక్కొక్కళ్ళ నెత్తి మీద. ఈ అప్పు తప్పించుకునే ఐడియానే లేదా? అస్సలే లేదు. ఏ రూపంలోనైనా మనకు తెలియకుండా మనమే కిస్తీ కడుతుంటాం మంగ్లీ. బ్యాంక్ లోన్ తీసుకుంటే జీతంలోకి వెళ్ళి కట్ చేసినట్టు ఎవరిచ్చిర్రు సౌల్స్ వీళ్ళకి అధికారము? నేను సుప్రీం కోర్టుకు జాంచుతామ్మా. సుప్రీంకేవో ఐక్యరాజ్య సమితికేవో నీది ఏడ నడవది. ఎందుకు? నువ్వేదో లాయర్ లెక్క మాట్లాడబడుతుంది అన్ని తెలిసినట్టు. జడ్జి సార్లకు తెలియదా పిల్ల? వాళ్ళు కూడా అప్పు మీద పడ్డోళ్లే కదా. ఈ దేశ పౌరులుగా ఆయా రాష్ట్రాల పబ్లిక్ గా వాళ్ళు కూడా భాగమే కదా. ఈ అప్పుల నుంచి విముక్తి చేసే వాళ్ళే లేరా? మనం ఉన్నాడు యమధర్మరాజు. ఎంత బాధపడ్డా అప్పుకు మిత్తితో సహా మనం కట్టాల్సిందే పిల్ల. తప్పు ఎవరు? సత్యానికి, న్యాయానికి, ధర్మానికి జరిగిన ఈ సంగ్రామంలో అంతులేని తీర్పు. ఆగో, ఈ వకీల్ అవతారం ఏంది? మళ్ళీ ఏదో కొత్తేశం కట్టిండు ఈ పూరణకి వాడెత్తు. ఎవరన్నా సాఫిత్రక్క చెప్పే వార్తలు చెల్లను అని నిరూపణ అవుతుంది. అందుకు నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. ఎవరన్నా అర్థం కాని వార్తలు చెప్పే సాఫిత్రక్కనే ఈ ముద్దాయికి ఏ సెక్షన్, బి సెక్షన్ల కింద
3 నెలలు ముద్దపప్పులో ఉప్పు లేకుండా పెట్టాలని కోర్టు వారిని సక్రమంగా మనవి చేసుకుంటున్నా ఎవరు అన్నారు. అరే ఏమైంది పోరానికి? ఓ సత్తి ఏంటో సావిత్రక్క ముద్దాయి ముద్దపప్పు అని అంటున్నావు ఏంటి? అక్క నేను వకీల్ నైరమంటే ప్రాక్టీస్ చేసుకుంటున్నా. ఏంది నువ్వు వకీల్ అవుతావా? ఈ నడమ మా దోస్తుగాళ్ళు అందరు నన్ను అరే నీకు మస్తు తెలివి ఉన్నారా వకీల్ పాయింట్లు తీస్తున్నావురా అంటాను. అంటే నేను వకీల్ సాబినైనా అక్క నీకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా నాకే చెప్పు నేనే సోలా చేస్తా. సోలా లేదు తవ్వలేదు తెలివి ఉన్నదంటే వకీల్ అయినావు. అరే నీకేం తెలివి లేదురా అంటే అడక తినమంటే తింటావా? సాఫిత్రక్క నా మనోభావాల్ని దెబ్బతీసినందుకు గాను సెక్షన్ 371D కింద సాఫిత్రక్క కనబడే ఈ ముద్దాయికి మురిగిపోయిన అరటి పండ్లు తినే కఠిన కర్మగార శిక్ష వేయాల్సిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నా అని చెప్తా. అవునా తమ్మి జడ్జికి చెప్పి కఠిన కారోబర్ శిక్ష ఇస్తావా? నేనే నీకు శిక్ష చేస్తున్నా అన్న. సత్యలేని కట్ చేయండి. అక్క బి సెక్షన్ రూల్ నెంబర్ 16x16 సెక్షన్ కింద ఇట్లా చేసిన తప్పు ఎరకనా నీకు? అబ్బా 7వ తరగతిలో అది నీ రూల్ నెంబర్ కదా. అయినా తమ్మి 32 సెక్షన్ ఏంది? 16x16 అంటే కింది పనులు 16 మీది పనులు 16 కదా. మొత్తం కలిస్తే 32 పనులు ఎలవేటి జీవితంలో కూడా నవ్వకుండా శిక్ష చేపిస్తే ఏంటిది అనుకుంటున్నావో ఏమో. వకీల్ అంటే ఏంటిది అనుకుంటున్నావు అక్క? సెక్షన్లతోనే సిరగొని ఆడుకుంటారు. అబ్బో అయినా నిన్నెవరు వకీల్ని చేసింది? సర్టిఫికెట్ ఉన్నదా నీకు? ఇగో అక్క MBBS ZPS UPS 7th క్లాస్ LLB సామాన్య శాస్త్రం విలిపిత్రి ఇన్స్టిట్యూట్లకి వెళ్ళి తెచ్చుకున్నా నేను. ఓర్ని దొంగ సర్టిఫికెట్ సంపాదించినవా? నీకెవరు తమ్మి గా లా సర్టిఫికెట్ ఇచ్చింది? అక్క ఎవరియలే నేనే నేర్చుకున్నా ఎక్స్రే దుకాణంలోకి వెళ్ళి. అక్క 5 రూపాయలు ఇవ్వా? 5 రూపాయలు ఎందుకు? మళ్ళీ అందరికి ఎరకాయట అటు బోర్డు రాపించుకుంటా అక్క. సచిగారు ZPS UPS వకీల్ అంటారు రాపించుకుంటా. మరి వకీల్ అయినావు కదా కోర్టుకు పోయి కేసులు వాదించి బగ్గ పైసలు సంపాదించుకో. బోర్డులేంది ఏమన్నా రాసుకో. ఏ సత్యంగా నాక ఒక నిమిట్ దుమ్ము లేపుతా. కేసులు ఉంటే చెప్పుండ్రే ఏమన్నా ఉంటే చెప్పురు నాకు. ఓమ్మా మీ తన కేసులు ఉన్నాయి ఏమన్నా? హలో అన్న ఫోన్ మాట్లాడుతున్నావా? కేసులు ఉన్నాయా నీ మీద? జాంతనాయా చూడ నీ మీద కేసు పెడతా. ఓర్ని బిత్తిరేషం గాలా ఏం చేస్తున్నావు తమ్మి? అక్క కేసులు ఏమన్నా ఉంటే ఆడుకున్నాం అనుకుంటున్నాం అలా పైసలు సంపాదించుకోవద్దా అందరు వకీల లేక? అవును కానీ తమ్మి అసలు ఈ వకీలేశం ఏంది? దొంగ లాయర్ అని పోలీసు వాళ్ళకి తెలిసిందనుకో నీ కోర్టు లాగు అన్ని సింగేటట్టు కొడతారు. ఏం కొడతారు? ఇండియా భారతదేశంలో అంత 100కు 30 మంది అంట దొంగ వకీలే ఉన్నారంట. ఆగో నీకెవరు చెప్పిండ్రు గీ ముచ్చట? బార్ కౌన్సిల్ పెద్ద సారే చెప్పిండు. అవునా? అరే ఇన్నొద్దులు నకిలీ పోలీసులు, నకిలీ జర్నలిస్టులు, నకిలీ ఆఫీసర్లు, నకిలీ వస్తువులే తెలుసు. ఇప్పుడు నకిలీ వకీలు కూడా తయారైండ్రక. నేను తయారు కాలేరా? వాళ్ళు కూడా గట్లనే తయారైండ్రు. టీవీలో కనిపిస్తారు కాబట్టి నకిలీ యాంకర్లు ఉండరు, కోర్టుల కేసు వాదిస్తారు కాబట్టి నకిలీ అడ్వకేట్లు ఉండరు అనుకున్నా. అక్క నాయానికి కళ్ళు ఉన్నాయి కానీ దొంగ లాయర్లకు మస్తు కళ్ళు ఉంటాయి అక్క. అక్క సెక్షన్ 2 పరిపాకరం నాకు దఫ్ఫుట్ కొడుతుంది అక్క. ఏంటిది? ఇప్పుడు వకీల్ కొలుగు ఫటాలు ఇచ్చేది బార్ కౌన్సిల్ లేనంట కదా అక్క. మళ్ళీ వాళ్ళకి ఇచ్చేటప్పుడు తెలుస్తలేరా ఒరిజినల్ ఎవరో జిరాక్స్ ఎవరో అంట అని? ఎట్లా తెలుస్తుంది తమ్మి? ఇగో నీతోని కొద్దిసేపు మాట్లాడితే నువ్వు నిజంగా లాయర్ అనే నమ్మినా ఇక వాళ్ళు నమ్మరా? అబ్బా ఇక నేను వకీల్ అయినా కాబట్టి రేవంతం సార్ కేసు మళ్ళీ జగనన్న కేసు నానెత్తి మీద వేసుకుంటా పైసలు సంపాదించుకుంటా. ఏడబెట్టుకోవాలో ఏమో పైసలు అన్నిటిని. చూసిండ్రా నీతి న్యాయం అని కొట్లాడాల్సిన ఆళ్ళనే దొంగ లాయర్లు ఉన్నారట. అవును మరి పైసలకు పుట్నాల లెక్క సర్టిఫికెట్లు దొరికితే లాయర్లేంది IASలు IPSలు కూడా కావచ్చు మన దేశంలో కదా. పుష్కరాలల్లా అందరి పాపాలను కడిగేసిపోయిన గోదావరి తల్లికి ఓ కాడ మస్తు పొడవైన పబ్బతి పట్టిండ్రు. ఏందబ్బా పొడవైన పబ్బతి? ఈయన దానికి ఆ పదమే కొత్తగా ఉన్నది అని అనుకుంటున్నారులే. 12 ఏళ్ల తర్వాత మళ్ళా రావమ్మ మా మంచి గోదారమ్మ అని చీరసారతోని వీళ్ళు ఎట్లా పబ్బతి పట్టినరో చూస్తే గప్పుడు మీకు ఆ పదానికి అర్థం దొరుకుతుంది. పండగలకు పబ్బాలకు ఆడిబిడ్డ ఇంటికొస్తే చీరసారే వెట్టి సాగదోలుడు తెలంగాణలో ఆచారం. గసొంటిది రాక రాక 12 ఏళ్లకొస్తే ఇంకెంత సంబరంగుండాలే. పుష్కరాన్ని ఎంటబెట్టుకుని వచ్చిన గోదావరి తల్లికి
నది పొడవంతా కాకపోయినా 1400 గజాల పెద్ద చీరను పెట్టిండ్రు కరీంనగర్ జిల్లా మంతనికాడ. ఆగో చూడుండ్రి, అమ్మలక్కలంతా కలిసి గోదారమ్మకు తీరొక్క రంగుల చీరను ఎట్లా కడుతున్నారో. మహారాష్ట్ర పూణే పట్నంలా సెపరేట్ గా నేర్పించిండ్రు పుష్కరాల కోసం. ట్రాక్టర్ మీద పల్లకిలా తీసుకొచ్చిండ్రు గీ చీరను. అయ్యవార్లు మంత్రాలు చదువుతుంటే పసుపు కుంకుమ జల్లి పూజలు చేసి, తల్లి పుష్కరాలల్లా ఏమన్నా తప్పు జరిగినా తక్కువ జరిగినా కడుపులో పెట్టుకోకు అని కొలిసిండ్రు. అటెంక చీరను గోదారమ్మకు గిట్ల చుట్టిండ్రు. ఈనరు, అస్సలకే ఈనరు. ఇంటే మందుబాబులనే మాట పోతుందనే భయం, ఇంటే సర్కారు గల్లెపెట్టి నిండదనే ఆరాటం, ఇంటే ట్రాఫిక్ పోలీసులకు డ్యూటీలుండయనే పోరాటం. ఈనరు, ఎవలు చెప్పినా ఈనరు. ఒక్క ఆబ్కారీ ఆఫీసర్ల మాటనే వింటారు. ఎందుకంటే గంత మంచిగా సౌలతులు చేసేది ఆలే కాబట్టి. కానీ ఆళ్ళేమో తాగద్దని చెప్పరైరి, ఎంత ఎక్కువ తాగిపియాలనే చూస్తారు. అప్పుడు ఇక గిట్లయితది. చూస్తున్నారా సార్ కావరము సోయి లేకుండా కుతికెళ్ళదాం కదా ఇంకా మీదికెళ్ళి ఎట్లే గుర్తుండవు. సిగ్గు లేదురా శివ అంటే చిన్నప్పుడే పోయింది అన్నట్టు లేదు ఈ నేషము. పోలీసు వాళ్ళు బండి ఆపి మందు దాయి కారెందుకు నడుపుతున్నావు అంటే, ఏయ్ ఇవ్వాలనుకుంటున్నావు, నేను పెద్ద పోలీస్ ఆఫీసర్ అమ్మా, మా చుట్టము, ఒక్క ఫోన్ కొడితే కొలువులు పోతాయి జాగ్రత్త అని ఎదిరిస్తే పోలీసు వాళ్ళు క్విక్ మనకుంటా నిలబడి మనం తమాషా చూసిండ్రు. పోలీసుల ముంగట్నే రాత్రిపూట సినిమా చూపించిండు పబ్లిక్. అరే పోలీసులని ఆట ఆడిస్తున్నాడు వీడియో వర్రా అని వీడియోలు తీస్తుంటే ఈ లేఖల మీదకి మరలా పడ్డాడు. ఆగో కెమెరాలను ఎట్లా కొడుతున్నాడు పాడుగాను. ఇక ఆఖరికి స్టేషన్ కు పట్టుకపోయి రిమ్మ దించిండ్రు. కానీ ఈ లేఖరన్నలు మనం కూడా వెనక ముందు ఆలోచన చేయాలని. తాయి కారు నడిపితే పోలీసులు దొరకబట్టి పైన రాస్తారు, తీసుకుపోయి లోపటేస్తారు. నడిమిట్లా కెమెరాలు ఎందుకే? ప్రైవేట్ లైవ్ ను పబ్లిక్ చేయొద్దు. కానీ పోలీసులు పైపు పెట్టే ప్రతి ఒక్కటి టీవీలో చూపించుడు కూడా అంత మంచిది కాదే అని అంటున్నారు పబ్లిక్. చూసిండు కదా ఇక గివి ఇవాళ నేను పట్టుకొచ్చిన తీన్మార్ ముచ్చట్లు. మళ్ళీ 3 వార్తలలో కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి V6.